ఇంగ్లాండ్ కొత్త ఆరోపణలు. రంచీ వేదికగా జరుగుతున్న 4వ టెస్టుల్లో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తుంది. గెలుపు దిశగా అడుగులు వేస్తుంది. విజయానికి మరో 110 పరుగుల దూరంలో నిలిచింది. ఓవర్నైట్ స్కోర్ 40/0తో ఇవాళ ఆటను ప్రారంభించిన టీమిండియా ప్రస్తుతం 16 ఓవర్లకు 82/0 స్కోర్ సాధించింది. క్రీజ్లో కెప్టెన్ రోహిత్ శర్మ 45-55 బంతుల్లో, యశస్వి జైస్వాల్ 37-41 బంతుల్లో ఉన్నారు. అంతకుముందు అశ్విన్ 5/51, కుల్దీప్ యాదవ్ 4/22 దాటికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 145 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే జో రూట్ అవుటైన తీరును కారణంగా చూపిస్తూ ఇంగ్లాండ్ మాజీ మైకెల్ వాన్ కొత్త వాదనలు తెరపైకి తీసుకొచ్చారు. డిఆర్ఎస్ ఆపరేషన్లను సీసీ కెమెరా నిఘాలో ఉంచాలని అన్నారు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో హ్యాక్ అయి సరిగా పనిచేయట్లేదని ఆరోపించారు. అశ్విన్ బౌలింగ్లో జో రూట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే రివ్యూలో కూడా రూట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అని తెలిపింది. ఈ నిర్ణయం ఇంగ్లాండ్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో ఆపరేటర్లపై ఆరోపిస్తూ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోసం చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఇక్కడ నిర్ణయాలతో మనం విభేదిస్తున్నాం. హ్యాక్ అయి సాంకేతికతపై పనిచేసే వ్యక్తుల మీద నిఘా ఉంచితే బాగుంటుంది. ప్రస్తుత సిరీస్లో హ్యాక్ అయి గొప్పగా లేదు. ఇక్కడ ఆపరేటర్లు చాలా కీలకం. వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు, నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారని తెలియడం కోసం కెమెరాలు ఏర్పాటు చేయాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.